వీటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పూంజల్ సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో పునః ప్రారంభం. పలు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని విద్యార్థి సంఘాల డిమాండ్. శ్రీకాళహస్తి కాసరం రోడ్డు పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూమి పూజ. 1,50,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం. తిరుపతిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన. సిమ్స్ కాన్వకేషన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. డబుల్ ఇంజిన్ ఎన్డీఏ పాలనలో ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడి. తిరుమలలో ఘనంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీకాళహస్తి కాసరం రోడ్డు పునర్నిర్మాణం పనులు 1,50,00,000తో చేపట్టడానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే అభివృద్ధి శరవేగంగా చేస్తుందని, ప్రజలు అడిగిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. రైతులు కోరిన గ్రామాలకు 9 గంటల కరెంటు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణం నుంచి తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామానికి వెళ్లే 16 కిలోమీటర్ల రోడ్డు పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూమి పూజ నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రామాల్లో కరెంటు సరఫరా సక్రమంగా లేదని, వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే పంటలు ఎండిపోతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సున్నపు కాలువను మరమ్మతులు చేయించాలని, కల్వర్టు బాగా దెబ్బతిని ఉందని పునర్నిర్మాణం చేయించాలని కోరారు. శ్రీకాళహస్తి కనవర్తి రోడ్డును కూడా పునర్నిర్మాణం చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా 1,50,00,000తో కేకేజీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరింది తడువుగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు అందిస్తున్నారని, ప్రజలు ఏ పని కోరితే వెంటనే ఆ పనులు చేపట్టే విధంగా అభివృద్ధిని శరవేగంగా పరుగులు తీస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ముని రాజానాయుడు, మాజీ అధ్యక్షులు గాలి మురళీనాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాళహస్తి కాసరం గోలగుంట కేకేజీ రోడ్డు 1.5 crores ఈరోజు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు మంచి రోజు కాబట్టి మేము సంవత్సరం అయింది ప్రభుత్వంలోకి వచ్చి, ప్రతిరోజు ఏదో టెంకాయ కొడుతున్నాం. టెంకాయలు దొరకకుండా పోతున్నాయి, కానీ చంద్రబాబు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. నిజంగానే ఆ దేవుడికి మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగరంగ వైభవంగా కేర్ ఆఫ్ అడ్రస్ డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏముందంటే కూటమి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అట్లనే ఈరోజు దాంట్లో భాగంగా 1.5 crores ఈ రోడ్డు అనేది చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, రైతులందరూ కూడా ఏ గ్రామాల్లో కావాలంటే ఆ గ్రామాల్లో 9 గంటల కరెంటు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి లిస్టు రాసియండి. మీ మండల పార్టీ ప్రెసిడెంట్స్కి లిస్ట్ రాసిస్తే ఆ గ్రామాల్లో 9 గంటల కరెంటు విద్యుత్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అన్నోళ్ళు 2-3 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒక బ్రిడ్జ్ ఒకటి, దాని తర్వాత
ఏ రోడ్ అది సున్నపు కాలువ ఒకటి, ఇక్కడ చిలెట్టూరు బ్రిడ్జ్ ఒకటి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పర్సూ చేసుకొని దాని అంతా కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నాం, అన్ని శాంక్షన్ పెట్టున్నాం. అవన్నీ కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేయించి స్టార్ట్ చేపిస్తారని చెప్పి తెలియదు. కనపడుతు రోడ్ చెప్పినా నువ్వు రాయికే ఇచ్చేస్తారా పెద్దనా ఇబ్బంది లేదు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా పౌర్ణమి ఊంజాల్ సేవను శాస్త్ర సంయుక్తంగా నేత్రపరంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువు తీర్చి సాంప్రదాయ పద్ధతిలో పౌర్ణమి ఊంజాల్ సేవ జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వేదోయుక్తంగా పవిత్రమాలలు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పరవశిస్తూ భక్తి ప్రవృత్తులతో ప్రాణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారము రాత్రి పౌర్ణమి ఊంజల సేవ స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగముక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలను చేపట్టారు. ఆలయ అనువంశిక దీక్ష గురుకుల్ స్వామినాథన్, గురుకుల్ అభిషేక, గురుకుల్ సురేష్, వేద పండితులు అర్ధగిరి సారథ్యంలో ఆగమశాస్త్రంగా విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లను భక్తుల శివనామస్మరణను శంఖారావం డమరుకాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపరంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటే భక్తి తన్మయంతో పరవశిస్తూ భక్తులు హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులకరించారు. స్వామి అమ్మవార్లకు ప్రవిత్రమాలను వేదయుక్తంగా సమర్పించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన, పూర్ణహారతులను సమర్పించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అధికారులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముందర ఇప్పుడు వాళ్ళు కూర్చోండి స్కానింగ్ ముందర ോടെ കുറിപ്പുടസ്വസ്തി ദേവ്യതീതര നർവണാഃ സ്വസ്തി അടികളാരേ തുഞ്ചവർവാരോ തൊഴിപ്പിപ്പാരോ നരോവസോരഗ്നിസ്നാദദാതോ കുബേരാജവേശ്വനായ മഹാരാജായ നമഃ. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను సోమవారం శ్రీకాళహస్తిలోని స్థానిక టీడీపీ కార్యాలయం నందు తిరుపతి జిల్లా పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వెండితెర కథానాయకునిగా కోట్లాది మంది అభిమానులను పొందిన బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్నారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదలకు ఉచిత క్యాన్సర్ వైద్యం అందిస్తున్న మహోన్నత సేవా తత్పరుడు బాలకృష్ణ అని అన్నారు. బాలయ్య సినీ రంగానికి మరియు ప్రజలు చేసిన అనేక సేవలను కొనియాడారు. సినిమాల్లో చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి బాలకృష్ణ ప్రేక్షకుల మెప్పు పొందారని, హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్న నందమూరి బాలకృష్ణకు సంపూర్ణ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
చైర్మన్ గారే కదా. నటసింహం పద్మభూషణ్ హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారి సూచనలతో తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య గారు మరియు 99వ బూత్ శివ మరియు షాకీర్ బాయి, గోపి, ఆర్ముగం, మున్రాజా వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా మన నందమూరి బాలయ్య అభిమానులతో సహా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో ఈరోజు శ్రీకాళహస్తి తెలుగుదేశం పట్టణ కార్యాలయంలో బ్రహ్మాండంగా బాలయ్య బాబు గారికి కేక్ కటింగ్ చేసి బ్రహ్మాండంగా ఆయన్ని అభినందించడం జరుగుతున్నది. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యాశాఖ అధికారులు పాఠశాల నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరుకోవడంతో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఇంకా అనేక పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు. వేసవి సెలవులు నేటితో ముగియడంతో రేపటి నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫామ్లు అధికారులు పంపిణీ చేశారు. జూన్ 12 నాటికి పాఠశాలలన్నీ సౌకర్యాలతో ఉన్నాయి. కానీ కొన్ని పాఠశాలలో చెట్లు, పొదలతో తాగునీటి సౌకర్యానికి తగిన వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటువంటి పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మునిచందు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ కొన్ని చోట్ల అరాకొరా వస్తువులు ఉన్నాయని వెల్లడించారు. చెట్లు, పొదలు, తాగునీటి వసతి లేకపోవడం వంటి వాటిని పరిశీలించి వాటిని శుభ్రపరిచి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత శాతం సాధించడం, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత తగ్గడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలల్లో జీతాలు తీసుకునే ప్రైవేటు టీచర్లు తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడంలో సఫలీకృతం అవుతుంటే, లక్షల్లో జీతాలు తీసుకునే పాఠాలు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. వచ్చిందా ఆడ ఆఫీస్ బుక్స్ తేలేదు ఇంకా బుక్స్ దాంట్లో అంతా బాగా తీసుకుంటారు. చెన్నై కావాలండి. రండి ఫోన్లో కూర్చొని ఆడుకుంటా. చందు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ. జూన్ 12వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అవుతున్న కారణంగా మౌలిక సదుపాయాలు అనేటివి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలా. కొన్ని గవర్నమెంట్ పాఠశాలలు ఏర్పాటు చేసింది, కొన్నిటిని విడిచిపెట్టేశారు. మనం చూడడానికి అక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో పొదలు ఉండడం, పాములు తిరగడం, కప్పలు తిరగడం, పందులు తిరగడం ఈ విధంగా ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం పట్టించుకొని ఏర్పాటు చేయాలా. అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు విద్యార్థులు పాస్ అయ్యే విధంగా భరోసా అనేది ఏర్పాటు చేయాలా. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్లో చదువుతున్న విద్యార్థులకేమో ఈరోజు హై ర్యాంకులకు వస్తూ ఉన్నాయి. కార్పొరేట్లో టీచర్లకేమో తక్కువ జీతాలు ఇచ్చినా కూడా విద్యార్థులకి హై రేంజ్లో ర్యాంకులు తెప్పిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో చూస్తూ ఉంటే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, వేలలో జీతాలు తీసుకున్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తులో మాత్రం ఎటువంటి తేడా కనిపించట్లేదు. ఈసారి చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన గత సంవత్సరంలో చూసుకుంటే కేవలం 60% మంది మాత్రమే పాస్ అయ్యింది ఘనత ఉంది.
మిగతా 40% మంది ఫెయిల్ అయినారు. దీన్ని కూడా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పట్టించుకోవాలా. లేదంటే ఏఐఎస్ఎఫ్ తరఫున ఖచ్చితంగా మేము సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్షలకు 2024 గాను శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పరీక్ష రాసిన 20 మంది విద్యార్థులలో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణై నేషనల్ స్కాలర్షిప్కు ఎంపిక అయ్యారు. దీంతో వారిని ఉపాధ్యాయులు అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్షలకు 2024 గాను శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణతై నేషనల్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. వారికి 4 సంవత్సరాలతో పాటు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు స్కాలర్షిప్ అందడంతో ఆ విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడిన జాతీయ ఉపకార వేతన పరీక్ష నందు ఊరందూరు ఉన్నత పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థులు 11 మంది ఎన్నికయ్యారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా అత్యంత ఎక్కువ మంది ఎన్నిక కాబడినటువంటి పాఠశాలకు ఊరందూరు ఉన్నత పాఠశాల చరిత్ర సృష్టించిందన్నారు. ఒక పాఠశాల నుంచి 4 లేదా 5 మంది ఎన్నిక కావడం సాధారణం. కానీ 11 మంది ఎన్నికైన గ్రామీణ పాఠశాలగా ఊరందూరు చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంచే 15,000 రూపాయలు విద్యార్థులకు ఉపకార వేతనం అందుతోంది. ఈ పరీక్షల నందు తమకు శిక్షణను ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్తో తమ భవిష్యత్తు కార్యాచరణ, తమ ఉన్నత విద్యను అధిరోహించడానికి మరియు వారి జీవితంలో స్థిరపడడానికి ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలియజేశారు. తమకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లో నేను పాల్గొన్నాను. మా పాఠశాల తరఫున 11 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో నేను కూడా ఒకరిని. ఇందుకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నాకు ప్రతి సంవత్సరం 15,000 ఇస్తుంది. అందుతో నేను ఇంకా బాగా చదువుకొని నా గోల్ కలెక్టర్ అవ్వాలని దాన్ని సాధిస్తాను. కేంద్ర ప్రభుత్వం నాకు ప్రతి ఏటా 15,000 ఇస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరియు నాకు గోల్ ఒకటి ఉంది, అది కలెక్టర్ అవ్వాలనేసి దాన్ని సాధిస్తాను. నా పేరు ఎస్కే తహసీల్. నేను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం 8వ తరగతిన డిసెంబర్ 8వ తేదీ నిర్వహించిన NMMS స్కాలర్షిప్ ఎగ్జామ్ నందు మా తరగతిలో 20 మంది పాల్గొన్నారు. అందులో 11 మంది సెలెక్ట్ అయ్యాం. మాకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 అందజేస్తుంది. దీంతో మేము మా చదువుకు సంబంధించిన అవసరాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ 15,000 నా విద్య కోసం నేను ఉపయోగిస్తాను. నా భవిష్యత్తులో నేను డెర్మకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నా. దీనికి ఈ 15,000 ఎంతో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసులు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు నందు గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం మా పాఠశాల నుండి 8వ తరగతి చెందిన విద్యార్థులు 20 మంది NMMS ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అందులో 11 మంది సెలెక్ట్ అయ్యారు. సో వారందరూ సెలెక్ట్ అవ్వడము పాఠశాలకు పనిచేసినటువంటి హిందీ టీచర్ మల్లికార్జున్ సార్ గారు, ఈడీ సారు రమేష్ రెడ్డి సార్ గారు, వారు కూడా ఈ శిక్షణ కార్యస్తున్నాము. సో ప్రతి ఒక్కరి సహకారంతో మేము ముందుకు సాగాం. కాబట్టి మా పాఠశాల ఈ మన చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి అద్భుతమైన రిజల్ట్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మా పాఠశాలకి ఎంతో గర్వకారణము. సో ఈ NMMS లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరము 15,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది
అందించడం జరుగుతుంది. సో దీన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినదిస్తూ సాక్షి ఛానల్ అధినేత భారతి రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ మహిళలు 4 మాడవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణంరాజును అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటాలు సాగిస్తామంటూ ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు ఈ మహిళలందరినీ కించపరిచినందుకు కాళహస్తి మహిళలందరూ ఈరోజు చాలా బాధాకరంగా కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళని అడుగుతున్న ఒకే క్వశ్చన్, ఈ 5 సంవత్సరాలు అమరావతి దగ్గర ప్యాలెస్ కట్టుకోండి అయినా అందరిని ఇదే పని చేయించాడా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మహిళలందరి తరపున నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆమె భారతీరెడ్డి గారు కూడా ఆమె ఒక ఆడ మనిషే కదా, ఈ విధంగా చేయడం అన్యాయం కదా, కనీసం చెప్పాలి కదా మీడియాకి అనేది మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత మంది మహిళలను కించపరిచిన ఆ కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. ఆయన అరెస్ట్ చేసే వరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఒక జర్నలిస్ట్ గా ఉండి, ఒక విశ్లేషకుడుగా ఉండి నువ్వు సాక్షి పేపర్ మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ కి పిలిచాడు. మీరేంటంటే కృష్ణరాజు గారు, మీరు అమరావతి చుట్టూ ఉండేటువంటి మహిళలు వేసలు అంటున్నారు. మీది ఏ ఊరు, ఎక్కడ వాళ్ళు, ఏమిటి? మీ ఇంట్లో కూడా లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు, మీ తల్లి ఉంది, మీ భార్య ఉంది, మీ కూతుళ్ళు ఉన్నారో లేదో తెలియదు నాకు. బట్ ఏంటంటే అందరూ వేసేయలేనా? వేసలకి జన్మించారా మీరంతాను? మేము అడుగుతున్నాం. అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడడంపై రేణిగుంట సాక్షి మీడియా ఆఫీసుల ఎదుట మహిళలు తెలుగుదేశం నాయకులు ఆందోళన చేశారు. వైఎస్ జగన్ మీడియాపై నిప్పులు చెరుగుతూ జగన్ను మరియు భారతీయులను అరెస్టు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. రేణిగుంట సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. తెలుగు మహిళలు సాక్షి ఆఫీసు ఎదుట కార్యాలయానికి ఉన్న సాక్షి అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సాక్షి యాజమాన్యం మహిళల పట్ల నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమరావతిపై కక్షతో భూములు ఇచ్చిన తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మహిళలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు యాదవ కార్పొరేషన్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ, దేశంలోనే ఏపీ రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆకాంక్షిస్తూ మహిళా రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అందజేశారని గుర్తు చేశారు. రాజధానికి భూములు త్యాగం చేసిన మహిళల పట్ల సాక్షి ఛానల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు అసభ్యంగా, అగౌరవంగా అమరావతి ఒక వేశ్యల రాజధానిగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. గ్రీనరీ అండ్ బ్యూటిషియన్ చైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలంటూ, మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సహకరించిన జగన్ రెడ్డిని మరియు భారతిరెడ్డిని అరెస్ట్ చేసి కార్యాలయాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ వెంటనే, సాక్షి ఛానల్ వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు వెంటనే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు వెంటనే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు వెంటనే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. జగన్ రెడ్డి, భారతిరెడ్డి సాక్షి ఛానల్ ముసుగులో మహిళలను కించపరిచే సాక్షి ఛానల్ వెంటనే, సాక్షి ఛానల్ వెంటనే, సాక్షి ఛానల్ ముసుగులో మహిళలను కించపరిచిన సాక్షి గురజాల నియోజకవర్గపు ఎమ్మెల్యే యారపతినేని శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విజయనగరం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తిలోని గజేంద్రనగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఆసుపత్రి వైద్యశాఖ అధికారిని లహరిణి ఆధ్వర్యంలో PMSMA పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే గర్భిణీలకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేది గర్భిణీ స్త్రీలకు సమగ్రమైన నాణ్యమైన ప్రసవ సంరక్షణను అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. ఇది ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సహాయం అందించడానికి ప్రవేశపెట్టబడింది. PMSMA పథకం ప్రధానంగా మాతృ మరణాల రేటును తగ్గించడం మరియు సురక్షితమైన గర్భం మరియు ప్రసవలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంది. కుటుంబంలో మొదటి బిడ్డ జన్మించిన గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు 3 విడతలుగా 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకం నేరుగా చెల్లించబడుతుంది. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు నగదు ప్రోత్సాహకం అందించడం ద్వారా వారి ఆర్థిక భద్రతను, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పథకంపై శ్రీకాళహస్తి గజేంద్రనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి లహరి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి వారికి ప్రసవం అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖమయంగా ప్రసవం అయ్యే విధంగా వారికి ఆరోగ్య సూత్రాలు ఈ పథకం ద్వారా తెలియజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ ట్రైమిస్టర్లోనే కనుక మీరు అడిగించు. ఒకవేళ మీకు అంగన్వాడీ నుంచి ఎటువంటి సరుకులు కానీ అందకపోయినా, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మారుతున్నాయా లేదా, సో అన్నీ మీరు తీసుకుంటున్నారా లేదా, పోషకాహారాలు ఎటువంటి లోపాలు ఏమన్నా ఉన్నాయా, అన్నీ తీసుకున్నా కూడా మనకి ఎక్కువగా ఫస్ట్ ట్రైమిస్టర్లో దొరికే వచ్చేది పోషకాహారం అనీమియా. సో వామిటింగ్ ఎక్కువ ఏమవుతుంది, బీపీ అనేది డౌన్ అవుతుంది. సో దానికి ఒక బీపీ డౌన్ ఏదైనా ఉన్నా మనం హాస్పిటల్కి తీసుకొని పోయి ఏఎన్ఎం కానీ ఆశా, అలాగే ఫస్ట్ సర్వీసుల్లో మనం చేసే అది మీరు ఈ రోజు వచ్చిన వల్ల మీరు ఉచితంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఈ రోజు PMSMA నుంచి మనకి ఏమేమి అనేది అందుబాటులో ఉన్నాయి లేదని చెప్పడం. పోషకాహారంలో కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఫస్ట్ ఏమవుతుంది అండి, ఈ రోజు PMSMA అనేది గజేంద్రనగర్ సాలిపేట పరిధిలో ఉన్నటువంటి UPSC గజేంద్రనగర్ వద్ద జరగడం జరుగుతుందండి. ఇక్కడ ఏమంటే మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవ్రీ మంత్ మనకి 9th 10th రోజుల్లో PMSMA అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి పబ్లిక్ హాలిడేస్ కానీ ఎటువంటి మీటింగ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఈ PMSMA అంటే ఎక్స్టర్నల్ PMS అనేది నెక్స్ట్ రోజు పరిగణలో తీసుకొని ఆ రోజు మనము గర్భిణీలందరినీ పిలిపించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఇలాంటివి అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి ఈ PMS డే గా మనము గజేంద్రనగర్ PSCలో PMSMA కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తిరుపతిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీటీడీ స్విమ్స్ మెడికల్ కాలేజ్ కన్వెన్షన్లో పాల్గొన్న మంత్రి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. అనంతరం కంచి మఠానికి వెళ్లి కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారిని కలిశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ రాష్ట్రానికి లేనంతగా ఏపీకి కేంద్రం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. 11 ఏళ్ల మోదీ పాలన స్వర్ణయుగమని అభివర్ణించారు.
యూపీఏ 10 ఏళ్ల పాలనకు ఎన్డీఏ 11 ఏళ్ల పాలనను బేరీజు వేయాలని ప్రజలను కోరారు. 140 కోట్ల భారతదేశాన్ని వరుసగా 3 దఫాలు పాలించే అవకాశం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీకే లభించిందన్నారు. మోదీ సర్కార్ 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్దకు సంజయ్తో కలిసి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వచ్చారు. అనంతరం స్థానిక హోటల్లో 11 ఏళ్ల మోదీ పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను బండి సంజయ్ ప్రారంభించారు. చిత్ర ప్రదర్శనను తిలకించారు. సంజయ్ అనంతరం టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత బీజేవైఎం కార్యకర్త పార్థసారథి నివాసంలో భోజనం చేశారు. అక్కడి నుండి కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని కలిశారు. వారితో కొద్దిసేపు భేటీ అయిన అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్కు వెళ్లి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడే మొక్కలు నాటారు. ఓకే రాజేష్ సార్ వాటర్ సార్ అన్న బాగా దింపన్నా బాగా సార్ సార్ పేస్ ఎక్కడికి లేదే అదే చెట్టు పెద్దది చెట్టు పెద్దది సార్ సార్ ఒకసారి చూడండి సార్ 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 అన్నా మొన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తిరుపతిలో అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ప్రైవేటు షోరూంలలో దొంగతనాలకు పాల్పడే ముఠాను అరెస్ట్ చేసినట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన రేణిగుంట రోడ్డులోని భార్గవి మారుతి సుజుకి షోరూంలో ముఠా దొంగతనానికి పాల్పడిందన్నారు. షోరూంలో దొంగతనం కేసులో మంగల్ సింగ్ చౌహాన్ ప్రధాన ముద్దాయి అని తెలిపారు. 5 కేసుల్లో మంగల్ సింగ్తో పాటు అతని ముఠాలోని సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించామని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు. 1,50,000 రూపాయల నగదుతో పాటు ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వరుసగా మన జిల్లాలో ఈ ఆటో షోరూంలో ఒక 4 వచ్చి ఆటో షోరూమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాళ్ళకు కట్టేసి ఆ షోరూంలో దొంగతనం చేయడం జరిగింది. అది రాబరీ కేసెస్గా మనం 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. తర్వాత 2 కేసెస్ రిజిస్టర్ చేసిన తర్వాత మన దగ్గర జిల్లాలో ఇటువంటి కేసులు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి మనం చూడగా గాజుల మాండ్యంలో కూడా మనకు ఇంకొక 2 కేసులు టోటల్గా 3 కేసులు అంటే మొత్తం కలిపి 5 కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పి తెలిసిన మీదట దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఛేదించాలి అన్న దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కావచ్చు, డిఎస్పీ క్రైమ్స్, అట్లాగే ఎస్డిపిఓ తిరుపతి, మా కన్సర్న్ అధికారులందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. అయితే మనం క్రైమ్ సీన్ని ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసే ప్రాసెస్, ఎగ్జామిన్ చేసే ప్రాసెస్లో మనకు ఛాన్స్ ప్రింట్స్ లిఫ్ట్ కావటం, ఆ ఛాన్స్ ప్రింట్స్లో ఒకటి ప్రింట్ మనకు మ్యాచ్ కావడం రాహుల్ అనే పర్సన్ది. అతనికి సంబంధించి డీటెయిల్స్ మనము క్రైమ్ డేటా నుంచి చూసిన తర్వాత అతను కాండ్వా డిస్ట్రిక్ట్ చింద్వారా పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. వాళ్ళతో పాటు ఇంకొక 3 కూడా సహనిందితులుగా ఎక్యూజ్డ్గా కేసెస్లో ఉన్న దాని మీద మొత్తం అక్కడ ఉన్న కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనము తీసుకొని గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం ఘనంగా ముగిసింది.
ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి కవచాల మార్పు కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ నేపథ్యంలో ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి తొలి రోజు వజ్ర కవచాన్ని అలంకరించి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. మంగళవారం ముత్యపు కవచంతో, ఈరోజు స్వర్ణ కవచంతో స్వామి అమ్మవార్ల భక్తులకు దర్శనమిచ్చారు. మహాస్నపనాన్ని ఇప్పటి వరకు కూడా స్వామివారికి నిర్వర్తింపచేసి అదుము కూడా వీక్షిద్దాం. గోవింద గోవింద. తిరుపతి ఆటో నగర్లో నూతనంగా ప్రారంభించిన టాటా షోరూంను తిరుపతి ఆర్డీఓ మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ నూతనంగా రూపొందించిన అల్ట్రాస్ 2025 కారును లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 80% వాహన ప్రమాదాలు కేవలం మానవ నిర్లక్ష్యం పొరపాట్ల వల్ల జరుగుతాయని అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఓకే. కొద్దిగా వెనక్కి రండి. ముఖ్యాంశాలు మరోసారి. పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పూంజల్ సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో పునః ప్రారంభం. పలు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని విద్యార్థి సంఘాల డిమాండ్. శ్రీకాళహస్తి కాసరం రోడ్డు పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూమి పూజ. 1,50,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం. తిరుపతిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన. సిమ్స్ కాన్వకేషన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. డబుల్ ఇంజిన్ ఎన్డీఏ పాలనలో ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడి. తిరుమలలో ఘనంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం. స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.